بسم الله الرحمن الرحيم బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. సోదర మహాశిలరా, ఇస్లాం ధర్మము దైవ ప్రవక్త ఏం చెప్పారు అంటే దీను యుస్రా అన్నారు. చాలా తేలికైనటువంటి ధర్మం అన్నారు. ధర్మం అనేది ఎప్పుడు తేలికే, మనిషి దాన్ని కష్టతరం చేసుకుంటాడు, రకరకాలైనటువంటి ధర్మంలో లేనటువంటి దాన్ని కల్పించుకుని. భగవద్గీత గ్రంథంలో ఒక శ్లోకం ఉంటుందండి, 16వ అధ్యాయం 23వ శ్లోకం. యశాస్త్ర విధి మత్సృజ్య వర్తతే కామకారత న ససిద్ధిం నవాప్నోతిం న సుఖం న పరాంగతిం అంటాడు. అంటే శాస్త్రోక్తమైనటువంటి విధిని విడిచిపెట్టి ఎవరైతే తన ఇష్టం వచ్చినట్లు గడుపుతాడో అటువంటి వ్యక్తికి పురుషార్థ సిద్ధి కానీ ఉత్తమోత్తమ మోక్షాన్ని కానీ పొందనేరడు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక శాస్త్రం ఉంటుంది, ఒక ధర్మం ఉంటుంది. దైవం ప్రతి కాలంలో కూడా ఈ ధర్మం ఇచ్చాడు. నేను అదే చెప్తున్నాను. ప్రతి కాలంలో ప్రతి జాతిలో కూడా దైవము తన ప్రవక్తల ద్వారా ఈ ధర్మాన్ని ఇచ్చాడు. అది దైవ గ్రంథాలు దైవ ప్రవక్తలు కలిస్తేనే అది ధర్మం అవుతుంది. వారు మానవాళికి ఒక ధర్మాన్ని బోధించారు. ఏ ధర్మం అంటే ఏ విధంగా గడపాలి, ఏ విధంగా ఉండకూడదు, నువ్వు దైవాన్ని ఏ విధంగా ఆరాధించాలి, ఆయన ఎవరు, ఏ విధంగా ఆయనకు చేరు అవ్వగలవు ఇత్యాది విషయాలు అన్నమాట ధర్మం అంటే. నీ జీవితం ఎలాగ ఉండాలి, నీ కుటుంబ జీవితం ఎలా ఉండాలి, వ్యక్తిగత జీవితము, ప్రాపంచిక జీవితము, సామాజిక జీవితం, వీటన్నిటి గురించి చెప్పేదే ధర్మం అన్నమాట. రకరకాలైనటువంటి ప్రవక్తల ద్వారా రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఆ ధర్మం ఉంటుంది. చివరిగా ఖురాన్ మరియు ప్రవక్త వారి యొక్క ప్రవచనాల రూపంలో అది సంపూర్ణమైంది. దాన్నే మనం ఇస్లాం అంటున్నాం. ఓకే రండి. ఇదివరకు గతంలో అది సనాతన ధర్మము, వేద ధర్మము, నిత్య జీవానికి తీసుకుని వెళ్ళే ధర్మము, ఈ రకరకాలైనటువంటి పేర్లతోటి మనం పిలుచుకున్నాం. దైవ ప్రవక్త ఏం చెప్పారు అంటే మన్కాన ఆఖిరు కలామిహి లా ఇలాహ ఇల్లల్లాహు దఖలల్ జన్నా అన్నారు. ఎవరైతే తన చివరి పలుకులు ఈ సృష్టికి కర్త ఒక్కడే, ఆయన తప్ప ఆరాధనకు అర్హుడు కాడు అని పలుకుతూ వారు చనిపోతారో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు అని చెప్పడం జరిగింది. అంటే ఆ విధంగా పలికితే సరిపోతుందా? లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్న ఒక పదం అండి, ఇది అరబీ పదము. దీని అర్థం ఏంటంటే లా ఇలాహ, ఏ ఆరాధ్యుడు కూడా లేడు, ఇల్లల్లా, ఆ సృష్టికర్త ఒక్కడే, ఆ సర్వేశ్వరుడు ఒక్కడే, ఆ పరమాత్ముడు ఒక్కడే, ఆ పరంధాముడు ఒక్కడే, ఆ యెహోవా ఒక్కడే, ఆ అల్లాహ్ ఒక్కడే, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు ఎవరు కూడా లేరు. చాలా సింపుల్ అయినటువంటి పదం, ఎవరైనా పలికేయచ్చు కదా. కాదు, పలకడం కంటే దాన్ని ఆచరణలో పెట్టాలి. తన మనస వాచ కర్మేణ ఈ సృష్టికి కర్త ఒక్కడు మాత్రమే, మరొకడు ఎవరు కూడా ఆయన సాటి లేరు, ఆయన సాటి సమానం ఎవరు కూడా లేరు, ఆయనతో పాటు లేరు, ఆయన కాకుండా ఎవరు కూడా లేరు అన్న ఆ ఆలోచన విధానము, అన్న ఆచరణ విధానం ఎవరిలైతే ఉంటుందో వారు వెళ్తారు తప్పించి 4 పలుకులు అరబీ పలుకులు నేర్చుకుని పలికేస్తే అంత మాత్రం కూడా వెళ్ళరు. కాబట్టి సోదర మహాశిలరా, అది మన మనోమస్తిష్కాల్లో రావాలి, మన ఆచరణలో అది కనబడాలి. ఆ సృష్టికి కర్త ఒక్కడే అని మనము మన మాటల్లో, మన చేతల్లో, మన జీవితంలో ప్రతి అడుగులో కూడా అది ప్రతిబింబిస్తూ ఉండాలి, ఆ ఏకేశ్వరవాదం అనేది. రండి ఇస్లాంను తెలుసుకుందాము. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.